తమ్ముళ్ళు, యువత 18-20 సంవత్సరాల నుండి యువత ఆలోచించండి. ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా 5 ఏళ్లలో? జాబ్ క్యాలెండర్ ఏమైంది? డిఎస్సి పెట్టాడా? టీచర్ ఉద్యోగం ఇచ్చాడా? ఇండస్ట్రీస్ వచ్చాయా? ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా? ఇంకా మీకు మాత్రం కోపం రాలా? కోపం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట వస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే యువత అంటే లెక్కలేని తరం. ముఖ్యమంత్రికి మాత్రం ఉద్యోగం కావాలి, మంత్రులకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఉపయోగించుకుని సంపాదన చేయాలి, రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి. మా తమ్ముళ్ళు మాత్రం బాగా చదువుకుని ఇప్పుడు కూడా మీ అమ్మ నాన్న పైన వాళ్ళు వ్యవసాయం కూలి పనులు చేసి ఆ డబ్బుల పైన ఆధారపడే పరిస్థితి ఉండాలి. ఏంటి అరాచకం? ఆ రోజు నేను 3,000 రూపాయలు మీకందరికీ నిరుద్యోగ భృతి ఇచ్చి 5 సంవత్సరాల్లో అప్పట్లోనే 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఈ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. అంతేకాదు సంవత్సరం 4 లక్షల మందికి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తమ్ముళ్ళు అడుగుతున్నా, జాబు రావాలంటే మళ్ళీ బాబు రావాలంటే మీరేం చేయాలి? 100 రోజులు మీరు సైకిల్ ఎక్కండి, గ్రామం తిరగండి. ఏదైతే ఫ్యాన్ ఉందో దాన్ని చిత్తుగా కొట్టండి. ఆ తర్వాత ఏ విధంగా మీ భవిష్యత్తు తీర్చిదిద్దాలో దిద్దే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.